నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. ప్రస్తుతం సైబరాబాద్ సిపి మహేందర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. Is it okay? GHMC, HMD, రెవెన్యూ తదితర డిపార్ట్మెంట్లకు చెందిన నకిలీ రబ్బర్ స్టాంప్స్, డాక్యుమెంట్స్లను సృష్టించి బ్యాంక్ మరియు బిజినెస్ లోన్స్ మోసాలకు పాడుపడుతున్న ఈ ఆర్గనైజ్ ర్యాకెట్ని ఎస్ఓటి బాలనగర్ జోన్తో పాటు కేపీహెచ్బి కూకట్పల్లి పోలీసులు కలిసి ఛేదించారు. టోటల్ చూస్తే సీజర్స్ అబౌట్ 18 పర్సనల్ మనము అక్యూజ్ని ఐడెంటిఫై చేసి 18 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది 2 కేసెస్లో. అట్లానే 687 ఫేక్ రబ్బర్ స్టాంప్స్, మరి 1180 ఫేక్ సర్టిఫికెట్స్ అండ్ లైసెన్సెస్, అట్లానే 10 ల్యాప్టాప్స్ మరియు సిపియూస్, మానిటర్స్ అండ్ ప్రింటర్స్ అబౌట్ 8, అట్లానే స్టాంప్ మేకింగ్ మెషిన్స్, స్టాంప్ ఫ్లాషర్స్, మొబైల్ ఫోన్స్ అబౌట్ 57 అండ్ వెహికల్స్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ వీళ్ళు ఫోర్జరీ తయారు చేసి ఫ్యాబ్రికేట్ చేస్తూ ఉన్నారు. అది లీగల్ హెయిర్ సర్టిఫికెట్సే కావచ్చు, డెత్ సర్టిఫికెట్స్ కావచ్చు, జిహెచ్ఎంసి ట్రేడ్ లైసెన్సెస్, బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్, ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ సర్టిఫికెట్స్, ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికెట్స్, జిహెచ్ఎంసి బిల్డింగ్ పర్మిషన్స్, మరి ఓనర్ సర్టిఫికెట్స్, మళ్ళీ ఎంఆర్ఓ పట్టా సర్టిఫికెట్స్ అండ్ ప్రాపర్టీ సర్టిఫికెట్స్, ఇట్లాగా ఈ పరికరాలు ఉపయోగించి ఇవి డాక్యుమెంట్స్ అన్నవి బ్యాంక్ మరియు బిజినెస్ లోన్స్ తీసుకోవడానికి ఇవి చేయడం జరుగుతూ ఉన్నది. మీ ముందు చూస్తే ఇక్కడ మనకి ఫేక్ రబ్బర్ స్టాంప్స్ ఎన్నో సీజ్ చేసినాము. అంటే డిఫరెంట్ ఆఫీసర్స్ మరియు డిఫరెంట్ ఆఫీసెస్కి సంబంధించి ఫేక్ రబ్బర్ స్టాంప్స్, తర్వాత గ్రామ పంచాయత్ సెక్రటరీస్, ఎంఆర్ఓ ఆఫీసర్స్, కొన్ని జిహెచ్ఎంసి ఉన్నతాధికారులకు సంబంధించి వాళ్ళ స్టాంప్స్, తర్వాత వాళ్ళ ఫోర్జ్డ్ సిగ్నేచర్స్ కూడా ఉన్నాయి ఈ డాక్యుమెంట్స్లోని, అవి కూడా సీజ్ చేశాము. సీజ్ చేసి ఈ 2 కేసెస్లో 18 మెంబర్స్ని అరెస్ట్ చేశాము. సో 2 కేసెస్ వివరాల్లోకి వెళ్తే, ఒక కేసు ఏమో కేపీహెచ్బిలో రిజిస్టర్ చేయడం జరిగింది, అనదర్ కేస్ కూకట్పల్లిలో.
కేపీహెచ్బికి సంబంధించిన కేసు వివరాల్లోకి వెళ్తే ప్రధానంగా కేపీహెచ్బి కేసులోని ఇన్వాల్వ్ అయిన అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ హోమ్ లోన్ ఫ్రాడ్స్కి పాల్పడుతూ ఉన్నారు. వీళ్ళకి సిటీ వైడ్ అంతా కూడా ఒక హ్యూజ్ నెట్వర్క్ ఆఫ్ ఏజెంట్స్ ఉన్నారు. మరి ఎవరైనా కస్టమర్ వీళ్ళకి హోమ్ లోన్స్ బ్యాంక్ నుంచి అవసరం ఉంటే ఈ ఏజెంట్స్ని అప్రోచ్ అయిన తర్వాత ఈ ఏజెంట్స్ సుధాకర్ అని ఒక పర్సన్ ఉన్నారు కూకట్పల్లిలో. ఈయన ఒక హోమ్ లోన్ ఏజెన్సీ రన్ చేస్తూ ఉంటాడు. ఈయన టోటల్ డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం ఉన్నాయో అన్నీ ఐడెంటిఫై చేసి మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో రంగారావు అని, ఈ రంగారావుకి రిఫర్ చేయడం జరుగుతుంది. ఈ రంగారావు ఆధ్వర్యంలో ఈ ఫేక్ రబ్బర్ స్టాంప్స్ అయితే కావచ్చు, లేకపోతే ఈ డాక్యుమెంట్స్ అయితే కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన క్రియేట్ చేసి బ్యాంక్స్లో సబ్మిట్ చేసి హోమ్ లోన్స్ తీసుకోవడం జరిగింది. టోటల్లీ ఈ కేసులో అబౌట్ 650 ఫేక్ స్టాంప్స్ అనేది మనం రికవర్ చేశాము. అట్లాగే ఫేక్ సర్టిఫికెట్స్ అబౌట్ 645, దెన్ ల్యాప్టాప్స్ అండ్ ప్రింటర్స్ అవన్నీ కూడా చేయడం జరిగింది. రంగారావు అర్లియర్ మనకి 2005లో అరెస్ట్ అయ్యారు అండ్ ఆల్సో 2012లో. ఈ పర్టికులర్ ర్యాకెట్ రంగారావు అబౌట్ 2015 నుంచి చేస్తూ ఉన్నాడు. ఈయన దగ్గర 3 మెయిన్ టీమ్స్ ఉంటాయి. ఒక టీం ఏమో మీరు అక్కడ చూస్తే ఫేక్ ఏదైతే లేఅవుట్స్ ఉన్నాయో ఆ లేఅవుట్స్ అన్నవి తయారు చేస్తూ ఉంటారు. అది చంద్రశేఖర్ అని. ఈ చంద్రశేఖర్ చింతల్లో ఉంటాడు, ఆయన్ని కూడా అరెస్ట్ చేశాము. అట్లానే మనకి సీతారామరాజు అని కూడా ఉన్నాడు, ఈయన సూరారం. ఈయన కూడా మనకి ఈ డాక్యుమెంట్స్ అన్నది మనకి తయారు చేస్తూ ఉంటాడు. అట్లానే ఫేక్ రబ్బర్ స్టాంప్స్ తయారు చేయడానికి మాణిక్ ప్రభు అని ఈయన కేపీహెచ్పిలో ఉంటాడు. ఆయన ఆధ్వర్యంలోని ఈ టోటల్ ఈ ఫేక్ ఈ స్టాంప్స్ ఆఫ్ డిఫరెంట్ ఆఫీసర్స్ అండ్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా మనకి చేస్తూ ఉంటాడు. ఇవన్నీ డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత ఈ రంగారావు స్క్రూటినైజ్ చేసి అవసరం ఉంటే ఆఫీసర్ సిగ్నేచర్ కూడా ఆయన పెట్టి తర్వాత ఒక ఏజెంట్ నాగమల్లేశ్వరరావు ఉన్నాడు, ఆయనతోని ఈ సుధాకర్కి పంపి మళ్ళా ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. సో టోటల్ మనకి బ్యాంక్స్ చూస్తే ఈ ఫేక్ ఏదైతే హోమ్ లోన్ ఫ్రాడ్స్ అన్నది మనకి ఎస్బీఐ, తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ బ్యాంక్ ఆఫ్ కర్ణాటక లోని ఈ పర్టికులర్ లోన్స్ తీసుకున్నట్టు మనకి తెలుస్తూ ఉన్నది. ఇందులో మనకి ఈ ఏజెంట్సే కాకుండా ఇంకా మేము దర్యాప్తు చేయాల్సి ఉన్నది. మా సస్పెషన్ ఏంటంటే డెఫినెట్గా అక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్స్, తర్వాత బ్యాంక్ మేనేజర్స్ అండ్ ఆల్సో ఈ ప్యానల్ ఆఫ్ అడ్వకేట్స్ కూడా ఇందులో ఈ ర్యాకెట్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తూ ఉన్నది. సో సెకండ్ కేస్ అంటే మనకి ఏదైతే కేపీ కూకట్పల్లిలో జరిగిందో అది బిజినెస్ లోన్స్కి సంబంధించిన ఫ్రాడ్. ఇందులోని 4 లోన్ ఏజెన్సీస్ మనకి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అవి ఏబిఎల్ లోన్స్, నిధి అసోసియేట్స్, ఆర్ఆర్ అసోసియేట్స్ అండ్ డిఎంకే అసోసియేట్స్ అని. వీళ్ళు ఈ 4 లోన్ ఏజెన్సీస్ అలాంగ్ విత్ 8 అదర్ ఏజెంట్స్ కలిసి మనకి బిజినెస్ లోన్స్ ఎవరికైనా బ్యాంక్స్లోని అవసరం ఉంటే ఈ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి కస్టమర్స్కి ఛార్జ్ చేస్తూ ఉంటాడు ఇట్లా. సో దిస్ ఈస్ ది స్కేల్ ఎట్ విచ్ ద ఎంటైర్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. మరి రానున్న రోజుల్లో డెఫినెట్గా ఇది ఇంకా డీప్గా మనము ప్రోబ్ చేసి ఇట్లాంటి గ్యాంగ్స్ ఇంకేమన్నా ఉన్నాయా అన్నది కూడా ఒకటి ఇన్వెస్టిగేట్ చేసి ఇదంతా బయటకు తీసుకురావాల్సిన అవసరం.
వీళ్ళని కస్టడీలో తీసుకుని అది కూడా ఆల్రెడీ మేము ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాము. ఇందాక చెప్పిన బ్యాంక్స్లోని ఈ బ్యాంక్ మేనేజర్స్ దాని వెరిఫికేషన్ ఆఫీసర్స్ అండ్ మీరు ఆ ప్యానల్ ఆఫ్ అడ్వకేట్స్ కూడా ఉంటారు హూ. ప్రస్తుతం పార్లమెంట్ సెంట్రల్లో ప్రధాని మోడీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. क्राइसिस से मुक्ति की गारंटी दे रहा है. आज मिशन हाइड्रोजन आने वाले दिनों में जो एनवायरमेंट की चिंता है, जो टेक्नोलॉजी में बदलाव आ रहा है, उसके समाधान का रास्ता देने का सामर्थ्य रखती है. आज हमारा सेमीकंडक्टर जिस प्रकार से जीवन चलाने में हमारे हृदय की जरूरत रहती है, वैसे ही आज हमारी टेक्नोलॉजी चिप्स के बिना चल नहीं सकती और सेमीकंडक्टर उसके लिए बहुत अनिवार्य है. उस दिशा में हम आगे जाकर के इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग में कोई रुकावट ना आए और जीवन कहीं अटक न जाए, उसलिए एक बहुत बड़ी मात्रा में हम काम कर रहे हैं. जल जीवन मिशन, हर जिले में 75 अमृत सरोवर, हमारी भावी पीढ़ी को, हमारे बच्चों को, बच्चे उनको कभी पानी के बिना तरसना न पड़े, इसकी चिंता हम आज कर रहे हैं. विश्व के बाजार में हमारा हर व्यापार कारोबार पहुंचे, कॉम्पिटिटिव ताकत के साथ खड़ा रहे, लॉजिस्टिक सिस्टम को और अधिक कम खर्च वाला बनाना, एफिशिएंट बनाना, उस दिशा में हम बहुत नीतियां लेकर के चल रहे हैं. आज समय की मांग है कि भारत का एक ऐसा भारत का हम निर्माण करें. नॉलेज, इनोवेशन, ये समय की मांग है और दुनिया में हमें अग्रिम पंक्ति में जाने का ये रास्ता भी है. और इसलिए पिछले हमने समय नेशनल एजुकेशन पॉलिसी के साथ साथ टेक्नोलॉजी के बढ़ावे के लिए हमने रिसर्च और इनोवेशन का एक कानून भी पारित किया है, ताकि हमारे देश के नौजवानों को इस इनोवेशन के और चंद्रयान 3 की सफलता के बाद देश के नौजवानों के मन में विज्ञान की तरफ आकर्षण बढ़ रहा है. हमें मौका गंवाना नहीं है. हमारी युवा पीढ़ी को हमने रिसर्च और इनोवेशन के लिए पूरे अवसर देने हैं और इस इकोसिस्टम को बनाने के लिए हमने एक उज्जवल भविष्य के निर्माण की नींव रखी है. आदरणीय बंधुगण, सामाजिक न्याय ये हमारी पहली शर्त है. बिना सामाजिक न्याय, बिना संतुलन, बिना समभाव, बिना समत्व हम इच्छित परिणामों को घर के भीतर प्राप्त नहीं कर सकते. लेकिन सामाजिक न्याय की चर्चा बहुत सीमित बन के रह गई. हमें उसको व्यापक रूप में देखना होगा. हम किसी गरीब को कोई सुविधा दें, किसी समाज में दबे कुचले व्यक्ति को कोई सुविधा दें, वो तो सामाजिक न्याय की एक प्रक्रिया है. लेकिन उसके घर तक पक्की सड़क बन जाए ना, वो भी सामाजिक न्याय के लिए उसको मजबूती देती है. उसके घर के नजदीक में बच्चों के लिए अगर स्कूल खुल जाए तो वो भी उसको सामाजिक न्याय की मजबूती देती है. उसको बिना खर्च अगर आरोग्य में समय की जरूरत पड़े वो मिले, तब जाकर के सामाजिक न्याय की मजबूती मिलती है. और इसलिए जिस प्रकार से समाज व्यवस्था में सामाजिक न्याय जरूरत है, वैसा ही राष्ट्र व्यवस्था में सामाजिक न्याय की आवश्यकता है. अब देश का कोई हिस्सा पीछे रह जाए, अविकसित रह जाए, ये भी सामाजिक न्याय के खिलाफ है. दुर्भाग्य से देश का पूर्वी इलाका, भारत का पूर्वी भाग जो समृद्धि से भरा हुआ है, लेकिन वहां के नौजवानों को रोजगार के लिए दूसरे इलाके में जाना पड़ रहा है. ये स्थिति हमें बदलनी है. हमारे देश के उस पूर्वी भाग को, इलाका को समृद्ध बना करके सामाजिक न्याय की मजबूती भी हमने देनी है. असंतुलित विकास, शरीर कितना भी स्वस्थ क्यों न हो, लेकिन एक उंगली को भी अगर लकवा मार गया है तो शरीर स्वस्थ नहीं माना जाता है,
भारत कितना ही समृद्ध हो, लेकिन कोई अंक उसका दुर्बल रह जाए तो भारत समृद्धि में पीछे है, मानना पड़ेगा। और इसलिए हम सर्वांगीण विकास के पक्ष में, सामाजिक न्याय की उस ऊंचाई को प्राप्त करने के पक्ष में, दिशा में हमें आगे बढ़ना है। चाहे पूर्वी भारत हो, चाहे नॉर्थ ईस्ट हो, हमें उन चीजों को प्राप्त करना। और उसी लिए जो रणनीति कितनी सफल हुई है, 100 एस्पिरेशनल डिस्ट्रिक्ट पर विशेष काम किया, नौजवान अफसरों को लगाया गया, एक स्ट्रेटेजी बनाई गई। आज दुनिया उस मॉडल की चर्चा कर रही है। और आज 100 डिस्ट्रिक्ट, देश के कोने कोने में जो पीछे माने जाते थे, उसको बोझ मान लिया गया था। आज स्थिति ये बनी है कि वो 100 डिस्ट्रिक्ट अपने अपने राज्य में लीड कर रहे हैं, राज्य की एवरेज से भी ऊपर जा रहे हैं। और इस सफलता को देख करके, सामाजिक न्याय की इस भावना को मजबूत करते हुए 100 डिस्ट्रिक्ट में से आगे बढ़ करके अब जमीनी स्तर पर ले जाने के लिए 500 ब्लॉक तक उनको एस्पिरेशनल डिस्ट्रिक्ट ब्लॉक के नाते आइडेंटिफाई करके उसको मजबूती करने देने का काम चल रहा है। और मुझे विश्वास है ये एस्पिरेशनल ब्लॉक्स है, वो एक विकास का नया मॉडल बनने वाले हैं। वो एक प्रकार से देश के विकास के एक नए ऊर्जा केंद्र बनने की संभावना रखते हैं। और उस दिशा में भी हम आगे बढ़ रहे हैं। माननीय सांसदगण, आज विश्व की नजर भारत पर है। शीत युद्ध के समय हमारी पहचान कूटनिरपेक्ष देश के रूप में रही। उस समय की जो जरूरत थी, उसके जो लाभ होने थे, उस समय से हम गुजरे हैं। लेकिन अब भारत का स्थान कुछ और बना है। और इसलिए उस समय कूटनिरपेक्ष की अवस्था आवश्यक होगी। आज हम उस नीति को लेकर के चल रहे हैं, जिस नीति को अगर हमें पहचानना है तो विश्व मित्र के रूप में हम आगे बढ़ रहे हैं। हम दुनिया से मित्रता कर रहे हैं, दुनिया हमारे में मित्र खोज रही है। ये शायद विश्व में एक भारत ने, और दूरी नहीं, हो सके उतनी निकटता, उस रास्ते पर चल करके भी हम अपने विश्व मित्र के रूप में भाव आज सफलतापूर्वक आगे बढ़ा रहे हैं। और मुझे लगता है कि इसका लाभ आज भारत को हो रहा है। भारत आज दुनिया के लिए एक स्टेबल सप्लाई चेन के रूप में उभर रहा है। और आज विश्व की ये जरूरत है। और उस आवश्यकता की पूर्ति करने का काम G20 में भारत ग्लोबल साउथ के आवाज बनकर के उभरा है। ये बीज G20 समिट में जो बीज बोया गया है, मेरे देशवासी आने वाले समय देखेंगे कि वो ऐसा वटवृक्ष बनने वाला है, ऐसा वटवृक्ष बनने वाला है, विश्वास का ऐसा वटवृक्ष बनने वाला है, जिसकी साया में आने वाली पीढ़ियां सदियों तक एक गर्व के साथ अपना सीना तान करके खड़ी रहेगी। ये मुझे विश्वास है। इस G20 में एक बहुत बड़ा काम हमने किया है, बायोफ्यूल अलायंस का। हम विश्व के नेतृत्व करते रहे, दिशा दे रहे हैं। और विश्व को बायोफ्यूल अलायंस में दुनिया के सभी देश देखते ही देखते उसकी सदस्यता ले रहे थे। और एक बहुत बड़ा आंदोलन खड़ा होने जा रहा है, और जिसका नेतृत्व ये हमारा भारत कर रहा है। छोटे छोटे महाद्वीप, उनके साथ भी आर्थिक कॉरिडोर बनाने की दिशा में हमने बड़ी मजबूती के साथ कदम उठाए हैं। आदरणीय बंधुगण, आदरणीय उपराष्ट्रपति जी, आदरणीय स्पीकर महोदय, आज हम यहां से विदाई लेकर के नए भवन में जा रहे हैं, संसद के नए भवन में बैठने वाले हैं। और ये शुभ है, गणेश चतुर्थी के दिन बैठ रहे हैं। लेकिन मैं आप दोनों महानुभावों को एक प्रार्थना कर रहा हूं, एक विचार आपके सामने रख रहा हूं। मैं आशा करता हूं कि आप दोनों मिलकर के
उस विचार पर जहां भी जरूरत पड़े मंथन करके कुछ निर्णय अवश्य कीजिए। और मेरी प्रार्थना है, मेरा सुझाव है कि अब हम जब नए सदन में जा रहे हैं तब इसकी गरिमा कभी भी कम नहीं होनी चाहिए। इसे सिर्फ पुरानी पार्लियामेंट कहकर के छोड़ दें, ऐसा नहीं होना चाहिए। और इसलिए मेरी प्रार्थना है कि भविष्य में अगर आप सहमति दे दोनों महानुभाव, तो इसको संविधान सदन के रूप में जाना जाए। ताकि ये हमेशा हमारे रक्षा के लिए हमारी जीवन प्रेरणा बनी रहेगी। और जब संविधान सदन कहेंगे तब उन महापुरुषों का याद भी उसके साथ जुड़ जाएगी जो कभी संविधान सभा में यहां बैठा करते थे, गणमान्य महापुरुष बैठा करते थे। और इसलिए भावी पीढ़ी को ये तोहफा भी देने का अवसर हमें जाने नहीं देना चाहिए। मैं फिर एक बार इस पवित्र भूमि को प्रणाम करता हूं। यहां पर जो तपस्या हुई है, जन कल्याण के लिए संकल्प हुए हैं, इसको परिपूर्ण करने के लिए 7 दशक से भी अधिक समय से जो पुरुषार्थ हुआ है, उन सबको प्रणाम करते हुए मैं मेरी वाणी को विराम देता हूं और नए सदन के लिए आप सबको शुभकामनाएं देता हूं। बहुत बहुत धन्यवाद। बहुत बहुत धन्यवाद मान्यवर। अब मेरा विनम्र निवेदन माननीय उपराष्ट्रपति जी एवं राज्यसभा सभापति श्री जगदीप धनखड़ जी से कि आप हम सभी का मार्ग प्रशस्त करें। If you build an updates, keep watching T News.